హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 28, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేసిన ఒక సూపర్లేటివ్ టాపిక్. సో ప్రశ్నని మరొకసారి చూడండి. భారత రాష్ట్రపతికి ఎయిడ్ క్యాంప్గా ఎంపికైన తొలి మహిళా ఆర్మీ అధికారిని ఎవరు? సాధారణంగా రాష్ట్రపతికి మొత్తం ఎంతమంది ఏడీసీలు ఉంటారు? ఎయిడ్ క్యాంప్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, నవ్య షెకావత్ గారు. నవ్య షెకావత్ గారు. సో ఆర్మీ అధికారిని. ఏ రాష్ట్రానికి చెందినవారు వీరంటే? రాజస్థాన్. సో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మేజర్ అధికారిని లేదా ఆర్మీ అధికారిని నవ్య షెకావత్ గారు రీసెంట్గా జూలై 2026లో రాష్ట్రపతికి సంబంధించి దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి గారికి ఏడిడి క్యాంప్గా ఎంపికైన తొలి మహిళా ఆర్మీ అధికారినిగా నిలిచారు. సో మహిళలకు సంబంధించి ముఖ్యంగా మొట్టమొదటి, తొలి అనే పదాలతో కనుక మీరు చూసారనుకోండి ఈ టాపిక్ని, పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్. సూపర్లేటివ్స్గా చూడండి, మొట్టమొదటి, తొలి ఇలాంటి పదాలు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సాధారణంగా రాష్ట్రపతి గారికి మొత్తం ఎంతమంది ఏడీసీలు ఉంటారంటే 5 ఉంటారు. ఏడిడి క్యాంప్ అధికారులు 5 ఉంటారు. ఆ 5లో ఆర్మీ నుండి, ఇండియన్ ఆర్మీ నుండి 3 ఉంటారు, నేవీ నుండి 1 ఉంటారు, ఎయిర్ ఫోర్స్ నుంచి 1 ఉంటారు. మొత్తం ఎంతమంది? 5 మెంబర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నవ్య షెకావత్ గారు ఏ వింగ్ నుండి వచ్చారు? ఆర్మీ నుండి. ఇక త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో, త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ప్రస్తుతం చీఫ్లుగా ఎవరున్నారు? ఆర్మీ చీఫ్గా ధీరసేతు గారు ఉన్నారు, నేవీ చీఫ్గా కృష్ణస్వామినాథన్ గారు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. ఇక త్రివిధ దళాల సమన్వయాధికారి ఎవరు? ప్రస్తుతము ఎన్ఎస్ రాజసుబ్రమణి గారు, భారతదేశంలో 3వ సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో చాలా నియామకాలు మనం చూసాము. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా రాజేష్ కుమార్ సింగ్ గారు ఉన్నారు, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు. ఓకేనా? సో భారత రాష్ట్రపతికి ఏడీ క్యాంప్గా ఎంపికైన తొలి మహిళా ఆర్మీ అధికారిని నవ్య షెకావత్ గారు, రాజస్థాన్ రాష్ట్రం చెందినవారు. సాధారణంగా రాష్ట్రపతి గారికి మొత్తం ఎంతమంది ఏడీసీలు ఉంటారంటే 5. సో ఏ వింగ్ నుండి ఎంతమంది ఉంటారు? మరి ఏడీసీ ఈ అధికారుల యొక్క డ్యూటీ ఏంటంటే రాష్ట్రపతి గారికి సంబంధించిన కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉంటాయి కదా, అందులో వీరే కీలక పాత్ర పోషిస్తారు. ఓకేనా? ప్రోటోకాల్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా. సో భారత రాష్ట్రపతికి ఎయిడ్ క్యాంప్గా ఎంపికైన తొలి మహిళా ఆర్మీ అధికారిని మేజర్ నవ్య షెకావత్ గారు, ఏడీసీ. సో ఇలాంటి పదవులపైన పోటీ పరీక్షల్లో మీరు ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మేజర్ నవ్య షెకావత్ గారు భారత రాష్ట్రపతి గారికి, భారత రాష్ట్రపతి అంటే దేశంలోనే అత్యున్నత పదవి, హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు, ఏడిడి క్యాంప్గా నియమితులయ్యారు. ఈ గౌరవప్రదమైన పదవిని పొందిన తొలి మహిళా ఆర్మీ అధికారినిగా నవ్య షెకావత్ గారు చరిత్ర సృష్టించారు. తొలి మహిళ. ఏడీసీ పదవి భారత సాయుధ దళాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్సవ మరియు ప్రోటోకాల్ బాధ్యతల్లో ఒకటి. రాష్ట్రపతి ప్రోటోకాల్స్లో ఇంపార్టెంట్. రాష్ట్రపతి భవన్లో జరిగే అధికారిక కార్యక్రమాలు, దౌత్య సమావేశాలు మరియు జాతీయ వేడుకల్లో, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న వేడుకల్లో రాష్ట్రపతి గారికి సహాయపడటమే ఏడీసీ యొక్క ప్రధాన బాధ్యత. సాధారణంగా రాష్ట్రపతికి మొత్తం ఎంతమంది ఏడీసీలు ఉంటారనగా 5. 5లో 3 ఆర్మీ నుంచి, 1 నేవీ నుంచి, 1 ఎయిర్ ఫోర్స్ నుంచి. ఈ నియామకం, నవ్య షెకావత్ గారి నియామకము భారత సాయుధ దళాల్లో మహిళల పాత్ర విస్తరిస్తున్నదన్నదానికి ముఖ్యమైన మైలురాయిగా, మైల్ స్టోన్గా నిలిచింది. ఓకేనా? ఏడీసీ ఫుల్ ఫామ్ ఎయిడ్ క్యాంప్. రాష్ట్రపతి లేదా గవర్నర్కి వ్యక్తిగత సైనిక సహాయక అధికారిగా పనిచేసేవారు. ఓకేనా? ప్రధాన బాధ్యతలు: అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతికి సహాయపడతారు, ప్రోటోకాల్ మరియు ఉత్సవ కార్యక్రమాల సమన్వయము, రక్షణ మరియు పౌర అధికారులతో సమన్వయం చేయడము, ఏడీసీ పదవి ప్రధానంగా ఉత్సవం మరియు ప్రోటోకాల్ బాధ్యతలకు సంబంధించిందని గుర్తుంచుకోండి.
రాష్ట్రపతి గారు ఎక్కడికైనా వచ్చారనుకోండి, రాష్ట్రపతి గారు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏడీసీ అధికారులు ఉంటారు ముందు. ఓకేనా? ఎనఫ్ ఈ టాపిక్కి సంబంధించి. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పర్సన్స్ ఇన్ న్యూస్, ఒక మరణించిన వ్యక్తి. ఇందాక మీకు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, పర్సన్ గురించి ఇచ్చాను, నవ్య షెకావత్ గారు అని చెప్పేసేసి, రక్షణ రంగానికి సంబంధించి. ఇక్కడ ఎన్ఎస్జీకి సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తి రీసెంట్గా మరణించారు. తన పేరేంటి, తన బాధ్యతలు ఏం నిర్వర్తించారు, ఇటువంటి అడుగుతారు. ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటాము. 1984లో స్థాపన ఆ సంస్థ లేదా ఆ వింగ్ ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. మరి ఎన్ఎస్జీకి మొట్టమొదటి చీఫ్ లేదా డైరెక్టర్ జనరల్ రీసెంట్గా అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. తన పేరు ఏంటంటే ఆర్టీ నాగ్రానీ గారు రీసెంట్గా మరణించారు. తను ఎవరు అని అడుగుతారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్జీ అని లింక్ చేసుకోండి. ఓకేనా? 1951 ఐపీఎస్ అధికారి. ఓకేనా? సో ఇక్కడ తన గురించి వివరాలు చూద్దాము. రీసెంట్గా ఢిల్లీలో తన స్వగృహంలో మరణించారు అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగా. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తొలి డైరెక్టర్ జనరల్ ఆర్టీ నాగ్రానీ గారు 98 ఏళ్ల వయసులో ఢిల్లీలో తన నివాసంలో మరణించారు. 1986లో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో దాగి ఉన్న సాయుధ ఉగ్రవాదులను బయటకు తరిమి కొట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ థండర్కు ఆయన నాయకత్వం వహించారు. గుర్తుంచుకోండి. ఇక అమృత్సర్, గోల్డెన్ టెంపుల్ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఖలిస్తానీ మూమెంట్, ఆపరేషన్ బ్లూ స్టార్, ఇటువంటివన్నీ కూడా మీరు వినే ఉంటారు చరిత్రలో. మరి ఈయన 1951 క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఎవరు? నగ్రానీ గారు. 17 ఆగస్టు 1984 నుంచి 25 సెప్టెంబర్ 1986 వరకు ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్ కమాండో దళానికి కూడా ఆయన నాయకత్వం వహించారు. సో పోటీ పరీక్షల్లో కొన్ని సంస్థలపైన ఖచ్చితంగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. ఏదైనా ఒక సంస్థ గురించి ఒక టాపిక్లో భాగంగా చూసినా కూడా ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఎప్పుడు స్థాపన, హెడ్ క్వార్టర్ ఎక్కడ, మొట్టమొదటి వారెవరు, ప్రస్తుతం ఎవరు ఉన్నారు, ఇటువంటివి. సో ఇక్కడ చూడండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్స్ అంటాము. 1984లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసి మానేసర్, హర్యానా. హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఎన్ఎస్జీ అంటే? ఎన్ఎస్జీ కమాండో అంటాం కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ అమిత్ షా గారు, తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే భృగు శ్రీనివాసన్ గారు. ఓకేనా? ప్రస్తుతం ఇతను డైరెక్టర్ జనరల్. మొట్టమొదటి వారేమో నగ్రానీ గారు. ఇక ఎన్ఎస్జీకి సంబంధించి ప్రసిద్ధంగా మనం ఏం పిలుస్తామంటే బ్లాక్ క్యాట్స్ అంటాం, బ్లాక్ కమాండోస్ అంటాము. ప్రధాన విధులు ఉగ్రవాద నిరోధక చర్యలు, బందీల విముక్తి, విమాన హైజాక్ నిరోధం మరియు విఐపి భద్రత వంటివి ఎన్ఎస్జీకి సంబంధించి కీలకమైన డ్యూటీస్ లేదా బాధ్యతలు. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్ ఈరోజు. సో ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి రెగ్యులర్గా మనము చాలా టాపిక్స్ని చూస్తున్నాము. రక్షణ రంగానికి సంబంధించి ఒక్కరోజు మీరు న్యూస్ పేపర్లో కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, అట్లీస్ట్ 2 టాపిక్స్ ఉంటాయి మినిమం. కాబట్టి రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. రక్షణ రంగానికి సంబంధించిన విన్యాసాలపైన అడుగుతున్నారు, రక్షణ రంగ నివేదికలపైన అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో, రక్షణ రంగ దిగుమతులపైన అడుగుతున్నారు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలపైన అడుగుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులపైన. ఇక రక్షణ రంగ ఉత్పత్తుల విషయానికి వస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 1.78 lakh crore రూపీస్కి చేరుకుంది. ఒక రికార్డ్. గుర్తుపెట్టుకోండి, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఈ ప్రయోజనాలు మనం చూస్తున్నాము. ఇకపోతే ఇక్కడ రక్షణ రంగ ఉత్పత్తి అని చెప్పొచ్చు. సో ఇక్కడ డిఫెన్స్లో ఉపయోగపడే ఆ ఎక్విప్మెంట్ లేదా ఆ ఆయుధం ఏంటి, దాన్ని ఎవరు తయారు చేశారో సింపుల్గా గుర్తుంచుకోండి. సో స్వదేశీ అంటే పూర్తి స్వదేశీ సాంకేతికతో ఇండిజినస్గా అభివృద్ధి చేసిన హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్. హై ఆల్టిట్యూడ్ అంటే ఏంది? ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే అన్నట్టు. హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. సో హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి మోసుకెళ్ళగలిగేది, మ్యాన్ పోర్టబుల్. యాంటీ డ్రోన్ సిస్టమ్. సో ప్రస్తుతం డ్రోన్ల గురించి మనం తరచు వింటున్నాము. యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటే ఏంటి? ఉదాహరణకు శత్రు దేశాలకి సంబంధించి ఏదైనా అనుమానాస్పద డ్రోన్ దాన్ని టార్గెట్ చేసి పేల్చేసే సామర్థ్యము దీనికి ఉంటుంది. అదే ఎక్విప్మెంట్ ఇక్కడ. ఓకేనా?
సో హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఫర్ మోడర్న్ మౌంటైన్ వార్ఫేర్ రీసెంట్గా అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటారు? సో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జెన్ టెక్నాలజీస్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు అభివృద్ధి చేసిన పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఓకేనా? సో ముఖ్యంగా ఏమంటాము, మౌంటైన్ ఏరియాస్లో కానివ్వండి, ఎత్తైన ప్రాంతాల్లో కానివ్వండి, రక్షణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ అభివృద్ధి. ఓకేనా? దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే డిటెక్ట్స్ డ్రోన్స్ అప్ టు 5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి డ్రోన్ అయినా కూడా గుర్తించేస్తుంది, పేల్చేస్తుంది. ఇవన్నీ కూడా దీని యొక్క ప్రత్యేకతలు. ఓకేనా? సో ఇక స్క్రిప్ట్ చూద్దాము. కార్గిల్ విజయ్ దివస్ రీసెంట్గా మనం చూసాము, జూలై 26 కార్గిల్ దివస్ అంటాము. ఆ సందర్భంగా హైదరాబాద్కి చెందిన జెన్ టెక్నాలజీస్ స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఆవిష్కరించింది. ఈ వ్యవస్థ ఎత్తైన పర్వత ప్రాంతాలు మరియు సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహించే భారత సాయుధ దళాలను శత్రు డ్రోన్ల ముప్పు నుంచి రక్షించేందుకు రూపొందించబడింది. దీనిని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, త్యాగాలకు నివాళిగా ఈ వ్యవస్థను రూపొందించారు. భారీ వాహనాలపై అమర్చే సాంప్రదాయ యాంటీ డ్రోన్ వ్యవస్థలతో పోలిస్తే ఇది తేలికపాటి మరియు కాంపాక్ట్ రూపకల్పన కలిగిన పర్వత ప్రాంతాల్లో సులభంగా ఉపయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎన్ఎఫ్. ఓకేనా? జెన్ టెక్నాలజీస్ అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. 1993లో స్థాపన. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ప్రత్యేకత రక్షణ, శిక్షణ సిమ్యులేటర్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, రక్షణ సాంకేతికతలు దీని యొక్క ప్రత్యేకత ఈ సంస్థకు సంబంధించి. ఓకేనా? ఇక కార్గిల్ విజయ్ దివస్ని ప్రతి ఏడాది కూడా జూలై 26న నిర్వహిస్తాము. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత విజయం స్మారకంగా నిర్వహిస్తాము. ఓకేనా? రైట్. ఇక ఒక పాస్ రీసెంట్గా న్యూస్లో ఉంది, నాతులా పాస్. సో పాస్ అంటే ఏంటి? కనుమ అని చెప్పవచ్చు సింపుల్గా, లేదంటే సన్నని మార్గం అని చెప్పవచ్చు. జలసంధి అంటే ఏంటి, పాస్ అంటే ఏంటి, వీటిపైన పోటీ పరీక్షల్లో అడుగుతారు. పాస్ అంటే ఏంటంటే పర్వత ప్రాంతం, ఉదాహరణకు మనం వెస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, ఈస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, లేదంటే ఆరవల్లి మౌంటైన్ రేంజ్ కానివ్వండి. ఒక పర్వత శ్రేణి తీసుకుంటున్నప్పుడు ఒక పర్వత శ్రేణిలో భాగంగా మధ్యలో నేరో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ని పాసెస్ అంటాము. ఇటీవల కాలంలో మనం చాలా పాసెస్ గురించి చూసాము. లిపు లేక్, లింపియాదురా, ఇటువంటి పాసెస్ కానివ్వండి. నాతులా పాస్ కూడా రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. ఒక పాస్ గురించి చూస్తున్నప్పుడు అది ఎక్కడ ఉంది, లొకేషన్ చూడాలి. నాతులా పాస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. కారణం ఏంటంటే ఇండియా చైనా రిలేషన్స్లో భాగంగా న్యూస్లోకి వచ్చింది. ఈ పాస్కి సంబంధించి లేదా ఈ మార్గం అనేది రెజ్యూమ్ అవుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆపేశారు. ఈ పాస్ ద్వారా భారత్ చైనా సంబంధాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మళ్ళీ తిరిగి తెరుచుకొని ఉంది. సో న్యూస్లో ఉంది కాబట్టి, నాతులా పాస్ న్యూస్లో ఉంది కాబట్టి ఎక్కడ ఉంది? నాతులా పాస్ అనేది సిక్కింలో ఉంది. సిక్కిం భారతదేశానికి సంబంధించి. సో ఇక్కడ చూడండి, నాతులా పాస్ ద్వారా భారత్ చైనా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించడం జరిగింది. సో నాతులా కనుమ ద్వారా భారత్ చైనా సరిహద్దు వాణిజ్యము 1 ఆగస్టు 2026 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 నుంచి ఈ వాణిజ్యం నిలిపివేయబడింది. ఈ వాణిజ్య పునఃప్రారంభం వల్ల సరిహద్దు వాణిజ్యం పెరుగుతుంది. నమోదిత వ్యాపారాలు, రవాణా నిర్వాహకులు, అనుబంధ వ్యాపారాలకు ప్రయోజనం కలుగుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత బలోపేతము అవుతాయి. నాతులా పాస్ అనేది భారత్ చైనా మధ్య అధికారిక సరిహద్దు వాణిజ్య మార్గాల్లో ఒకటిగా ఉంది. ఓకేనా? మళ్ళీ తిరిగి తెరుచుకొని ఉందంట ఆగస్టు 1 నుంచి. నాతులా పాస్ ఈస్టర్న్ సిక్కిం ప్రాంతంలో, సిక్కిం రాష్ట్రంలో గుర్తుంచుకోండి, ఇండో సైనో బార్డర్, టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం సరిహద్దుగా ఉంటుంది. ఓకేనా? ఎత్తు ఎంత హైట్లో ఉంటుందంటే 4310 మీటర్ల ఎత్తులో. ఓకేనా? 14,140 అడుగుల ఎత్తులో. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది పడిపోతుంది. జాగ్రఫీలో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాము. ఎత్తైన ప్రాంతాలు శీతలంగా ఉంటాయి, మంచుతో కప్పబడి ఉంటాయి. ఓకేనా? ఇక నాతులా పాస్ అనేది చారిత్రక సిల్క్ రూట్లో భాగము.
1962 ఇండియా చైనా యుద్ధం తర్వాత మూసివేయబడిన ఈ మార్గాన్ని 2006లో సరిహద్దు వాణిజ్యం కోసం తిరిగి ప్రారంభించారు. ఓకేనా. ఇక సిక్కిం భారత్ను టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంతో అనుసంధానిస్తుంది నాతులా పాస్. సో సిక్కింకి సంబంధించి బేసిక్ పాయింట్స్. సిక్కింలో ఉంది నాతులా పాస్. మనం ఏదైనా ఒక టాపిక్లో భాగంగా రాష్ట్రం గురించి చూసినా, దేశం గురించి చూసినా, సంస్థ గురించి చూసినా, కూటమి గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో సిక్కిం రాజధాని వచ్చేసి గ్యాంగ్టాక్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్. భారతదేశంలో అత్యల్ప ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రం 32. సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు ఉన్నారు. ఓకేనా. గవర్నర్గా ఓం ప్రకాష్ మాథుర్ గారు ఉన్నారు. సో సిక్కిం 1975 మే 16 రోజున భారతదేశంలో 22వ రాష్ట్రంగా అవతరించింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన షెడ్యూల్ మరియు ముఖ్య అతిథి అనే ఒక టాపిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని అంతర్జాతీయ కూటముల గురించి మనం పోటీ పరీక్షల కోణంలో ఎక్కువగా ఫోకస్ చేయాలి. పోటీ పరీక్షలు అడుగుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో యూరోపియన్ యూనియన్ గురించి, నాటో గురించి, సభ్య దేశాలు ఏంటని అడుగుతున్నారు. నేను ఒక్క మాట చెప్తాను, ఈ సంవత్సరం జరగబోయే నెక్స్ట్ ఇయర్ వరకు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బ్రిక్స్కి సంబంధించి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. బ్రిక్స్ సభ్య దేశాలు 11 దేశాల పేర్లు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలో భారత్. ఇటువంటి కూటమిల గురించి ఉదాహరణకు చెప్పాలంటే G7 కూటమికి అధ్యక్ష బాధ్యతలు ఫ్రాన్స్, G20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు అగ్రదేశం అమెరికా. ఇటువంటి చూడాలి కూటమి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు ఎవరని. మరి 2026 జనవరి నెలలో భారత్ ఈ బ్రిక్స్కి సంబంధించి అఫీషియల్ థీమ్ని ప్రకటించింది. అదేంటని అడుగుతారు. బ్రిక్స్లో 11 దేశాలు ఏంటి, లోగో ఏంటి, ఇవన్నీ అడుగుతారు. సో ప్రస్తుతం అఫీషియల్ షెడ్యూల్ ఏంటంటే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో, రానున్న సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ అధ్యక్షతన, భారత్ ఆతిథ్యంలో, భారత్ ఆధ్వర్యంలో మన దేశ రాజధాని న్యూఢిల్లీలో బ్రిక్స్కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. 18th బ్రిక్స్ సమ్మిట్ భారత ఆతిథ్యంలో జరుగుతుంది. మరి బ్రిక్స్ కూటమిలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 11 దేశాలు ఉన్నాయి. ఆ దేశాధినేతలు మన భారతదేశానికి రాబోతున్నారు. ఏ థీమ్తో జరగబోతుంది? సో థీమ్ గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది థీమ్. సో థీమ్స్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడ చూడండి, 18th బ్రిక్స్ సమ్మిట్ 2026 హోస్ట్ కంట్రీ. సో ప్రెసిడెన్సీ ఎవరు? ఇండియా. ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీ, మన దేశ రాజధాని. 11 దేశాలు హాజరవుతాయి. ఇకపోతే ఈసారి ప్రత్యేకత ఏంటంటే బంగ్లాదేశ్ని ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించినాం. బ్రిక్స్ కూటమిలో బంగ్లాదేశ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ కూటమిలో సభ్యత్వాన్ని పొందడానికి బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తోంది. ఓకేనా. సో ఇక వివరాలు చూద్దాము. 18th బ్రిక్స్ సమ్మిట్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 2 రోజుల పాటు న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన, భారత ఆతిథ్యంలో జరగబోతోంది. ఓకేనా. అధ్యక్ష దేశంగా భారత్ ఈ సదస్సుకి ప్రత్యేకంగా థీమ్ ఏం ప్రకటించింది? బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బ్రిక్స్కి సంబంధించి థీమ్, భారత్ ప్రకటించిన థీమ్. భారత అధ్యక్షతలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రహమాన్ని స్పెషల్ గెస్ట్గా సదస్సుకు ఆహ్వానించారు. అఫీషియల్గా మీరు చూస్తుంటారు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ, న్యూస్ అనే ఏరియాలో కానివ్వండి. భారత్ తన నైబర్హుడ్ ఫస్ట్ విదేశాంగ విధానంలో భాగంగా ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ సౌత్ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇక బంగ్లాదేశ్ బ్రిక్స్లో పూర్తి సభ్యత్వం పొందేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ ఇప్పటికే బ్రిక్స్ స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యదేశంగా ఉంది. ఎనఫ్ ఈ పాయింట్స్. సో మరి ఇప్పుడు ఈ శిఖరాగ్ర సదస్సు ముగియలేదు. పోటీ పరీక్షలు అడగరా ప్రశ్న అంటే ఖచ్చితంగా అడుగుతారు. అఫీషియల్ షెడ్యూల్ రిలీజ్ అయిందంటే ఇక ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అన్నట్టే. స్పోర్ట్స్ సంబంధించి కానీ, సమ్మిట్ సంబంధించి కానీ ముఖ్యంగా. ఓకేనా. ఈసారి ముఖ్య అతిథి ఎవరు ఇలాంటివి అడుగుతారు. ఇక బ్రిక్స్కి సంబంధించి 2009లో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. అసలు బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వారు జిమ్ ఓ నీల్. మరి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి? 11 ఉంటాయి. ఆ 11 సభ్య దేశాలు ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా,
సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎగ్జామినేషన్లు ఎలా అడుగుతారంటే బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు ఏవి గుర్తించండి అంటాడు. సో ఒక 7-8 దేశాల పేర్లు మెన్షన్ చేస్తారు, అందులో 4 గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అలాగా ఓకేనా. ఇక్కడ బంగ్లాదేశ్ ఇచ్చారనుకోండి, కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా నేను ఫోకస్ చేస్తూ చెప్తున్నాను. ఎక్కడైతే అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ప్రధాన లక్ష్యం, బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే ఉద్దేశము. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఆల్రెడీ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో బంగ్లాదేశ్ సభ్యత్వమే కదా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2015 సంవత్సరంలో స్థాపన. ప్రధాన కార్యాలయం షాంఘై, చైనా. అధ్యక్షురాలు ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే దిల్మా రౌసెఫ్. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఐఐటీస్ గురించి అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను. పోటీ పరీక్షల్లో ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అటువంటి టాపిక్స్లో వార్తల నుంచి సూచీల గురించి కానివ్వండి, విన్యాసాల గురించి కానివ్వండి, జిఐ ట్యాక్స్ రిలేటెడ్గా కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే ఐఐటీస్ గురించి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీస్ గురించి. ఐఐటీస్ గురించి కూడా ఇంపార్టెన్స్ ఎప్పటి నుండి వచ్చింది అంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుంచి. కారణం ఏంటంటే ఐఐటీస్ సాధిస్తున్న ఘనత, వాటి యొక్క ఇన్నోవేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. విదేశీ క్యాంపస్లు ఐఐటీలకు సంబంధించి ఏర్పాటవుతున్నాయి. వీటిపైన ఫోకస్ చేయండి. మరి ఐఐటీ రిలేటెడ్గా టాపిక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఐఐటీ ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన లైనే గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. కానీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఐఐటీ రిలేటెడ్గా మీరు ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. సో ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వినూత్న కూలింగ్ డిజైన్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది? జూలై 2026లో న్యూస్లో ఉంది. ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్. మరి ఈ వినూత్న కూలింగ్ డిజైన్ పేరేంటి అని కూడా అడగవచ్చు. సో వివరాలను చూద్దాం. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఎలక్ట్రానిక్ పరికరాలు అధికంగా వేడెక్కకుండా నిరోధించేందుకు ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్, డైరెక్ట్ గుర్తుంచుకోండి, ఈ వినూత్న కూలింగ్ డిజైన్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటారు. సో ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్ అనే వినూత్న కూలింగ్ డిజైన్ని అభివృద్ధి చేసి రీసెంట్గా వార్తలు ఇచ్చిన ఐఐటి ఏది? ఐఐటి మద్రాస్. ఎనఫ్. ఓకేనా. ఈ సాంకేతికతను స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, డేటా సెంటర్స్, రక్షణ రంగ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, అటువంటి పరికరాల్లో సమర్థవంతమైన ఉష్ణ నియంత్రణ కోసం అభివృద్ధి చేశారు. ఓకేనా. ఇందులో ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా అడగారు ఎగ్జామినేషన్లో. సో టాపిక్ ఏంటి, సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. ఎవరు అభివృద్ధి చేస్తారు, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. ఓకేనా. వీఆర్ ఆస్పిరెంట్స్, సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. కానీ ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో 100% యూస్ఫుల్గా ఉండాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ప్రస్తుతం మనం చూస్తే ప్రతి దేశం కూడా సాంకేతికత పైన ఆధారపడుతుంది. ఎస్, టెక్నాలజీ యుగంలో బ్రతుకుతున్నాం ప్రపంచమంతా కూడా. అందుకోసం టెక్నాలజీ కోసం చాలా శాటిలైట్స్ని కూడా లాంచ్ చేస్తున్నాము. కానీ ఏ శాటిలైట్ అయినా కూడా లేదా ఏ అంతరిక్ష ప్రయోగమైనా కూడా చేసినప్పుడు పంపించిన ఆ బాడీ ఉపగ్రహం ఏదైతే ఉంటుందో నిర్ణీత కాలానికి మాత్రమే పనిచేస్తుంది. దానికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. అలా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ ఇవేవైతే ఉంటాయో కాలం చెల్లిన తర్వాత స్పేస్ డెబ్రిస్, స్పేస్ జంక్, అంతరిక్ష చెత్తగా మారిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఇదే పెద్ద సమస్యగా మారబోతుంది. స్పేస్ డెబ్రిసే అత్యంత పెద్ద ఛాలెంజ్ దేశాల ముందుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని రోదసి వ్యర్థాల పర్యవేక్షణ కోసం చైనా గ్యాండే కాన్స్టలేషన్ ఉపగ్రహ నెట్వర్క్ని ప్రారంభించింది. సింగిల్ లైన్లో గుర్తుంచుకునే టాపిక్ ఇది కూడా. మన దేశానికి సంబంధించి అయితే ఉపగ్రహ ప్రయోగాలు లేదా రీసెంట్ లాంచింగ్స్ ఏవైతే ఉన్నాయనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంక్లూడింగ్ మెజర్మెంట్స్ కూడా చూడాలి, వెయిట్స్ అవన్నీ చూడాలి. కానీ వేరే దేశాలకు సంబంధించి అయితే హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. సో గ్యాండే కాన్స్టలేషన్ ఉపగ్రహ నెట్వర్క్ని ఇటీవల ప్రారంభించిన దేశం ఏది? చైనా. ఎందుకోసము? రోదసి వ్యర్థాల పర్యవేక్షణ కోసము. రోదసి వ్యర్థాలు అంటే స్పేస్ డెబ్రిస్, స్పేస్ జంక్. భూకక్షలోని
రోదసి వ్యర్థాలను స్పేస్ డెబ్రిస్ని పర్యవేక్షించేందుకు ప్రపంచంలోనే తొలి వాణిజ్య ఉపగ్రహ నెట్వర్క్ అయిన గ్యాండే కాన్స్టలేషన్లోని తొలి ఉపగ్రహాన్ని చైనా రీసెంట్గా ప్రయోగించింది. ప్రపంచంలోని తొలి అంటే సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. చైనాకు సంబంధించిన అన్ని అంతరిక్ష ప్రయోగాల గురించి నేను చెప్పను. ప్రపంచంలో ఇంపార్టెన్స్ ఉంది, పోటీ పరీక్షల కోణంలో దానికి ప్రాధాన్యత ఉంటుంది అంటేనే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఈ ఉపగ్రహాన్ని లిజియన్ 1 వాణిజ్య రాకెట్ ద్వారా ప్రయోగించారంట. సో ఇది లాంచ్ వెహికల్ రాకెట్. కామన్గా చైనా అంటే లాంగ్ మార్చ్ రాకెట్లు గుర్తొస్తాయి, కానీ ఇక్కడ గుర్తుంచుకోండి లిజియన్ 1 స్టేట్మెంట్స్లో అడగవచ్చు. ఈ సమూహంలో సుమారు 120 ఉపగ్రహాలు ఉంటాయి. సో రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఏంటంటే భూకక్షలోని అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటాం కదా, రోదసి వ్యర్థాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. చైనా స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సామర్థ్యాలను పెంపొందించడము, ఉపగ్రహాల మధ్య ఢీకొనడాన్ని నివారించడము, అంతరిక్ష పరిస్థితులపై స్వతంత్ర అవగాహనను పెంచుకోవడము, వాణిజ్య అంతరిక్ష సేవలను బలోపేతం చేయడము. ఈ ప్రాజెక్ట్ 3 దశలు అమలవుతుందంట. 2030 నాటికి పూర్తవుతుందంట. రైట్, ఎన్ఎఫ్ లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమికి 160 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల మధ్య ఉన్న ప్రాంతము. భూ పరిశీలన అంటే ఎర్త్ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్, వాతావరణం మరియు నిఘా ఉపగ్రహాలు ఇందులో పంపబడతాయి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ఎస్జీ తొలి డైరెక్టర్ జనరల్ ఆర్టీ నగ్రాని గారు కన్నుమూశారు. స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన జెన్ టెక్నాలజీస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. నాతులా పాస్ ద్వారా భారత్ చైనా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం. నాతులా పాస్ ఎక్కడ ఉంటుంది? ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో ఉంటుంది. 18వ బ్రిక్స్ సదస్సు 2026 న్యూఢిల్లీలో నిర్వహణ సెప్టెంబర్ 12-13. సో థీమ్ వచ్చేసేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ముఖ్య అతిథిగా ఎవరిని ఇన్వైట్ చేశారు ఈ సంవత్సరానికి గాను? బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధానమంత్రి తారిక్ రహమాన్. సో ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వినూత్న కూలింగ్ డిజైన్ అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్. ఆ డిజైన్ పేరు ఏంటంటే ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్ డిజైన్. సో రోదసి వ్యర్థాల పర్యవేక్షణ కోసం చైనా గ్యాండే కాన్స్టలేషన్ ఉపగ్రహ నెట్వర్క్ని ప్రారంభించింది. 3 దశల్లో అమలవుతుంది ఇది. వారణాసిలో గంగా నదిపై ఎలక్ట్రిక్ బోట్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభము. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ప్రకటించిన 576 మంది పన్ను చెల్లింపుదారులు మన భారతదేశంలో. వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే జూలై 28. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఆర్టికల్స్ లింక్ చేసుకోండి, చట్టాన్ని లింక్ చేసుకోండి. సాంప్రదాయ హస్తకళల ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్లో క్రాఫ్ట్ వుడ్ బ్యాగ్స్ కార్యక్రమం ప్రారంభము. సో ప్రత్యేకత ఏంటి? ఈ టాపిక్లో భాగంగా మీకు చెప్పిన ప్రత్యేకతలు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రముఖ హస్తకళలు ఏ ప్రాంతానికి సంబంధించి దేనికి ప్రత్యేకం, ఇవి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక నేషనల్ మిషన్ ఆన్ హ్యాండీక్రాఫ్ట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగుల కోసం ఎస్ఆర్డిఎస్ స్థానంలో కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకత ఏంటి? ఇక ఈరోజు ప్రశ్న, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షా వ్యవస్థలో నిర్మాణాత్మక సాంకేతిక సంస్కరణలు సూచించేందుకు ఎంతమంది సభ్యులతో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటును భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు? ఎవరు ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు? సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. మీకు కంప్లీట్ క్లాస్ని CA 360 2026లో అందిస్తున్నాను. సో CA 360 2026 కోర్స్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా?
సో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.